10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను సుభిక్షంగా మార్చామని హరీష్ రావు చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ఐటీ ఎగుమతుల్లోనూ రికార్డు సృష్టించామని చెప్పారు. కేసీఆర్ మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన నవ్వుల పాలైందని హరీష్ రావు విమర్శించారు. ఏడాది కాలంలో ప్రజాస్వామ్యం కూని అయిందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. 27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్సు 73,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. కేసీఆర్ మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ఇది వీళ్ళు తెచ్చినటువంటి మార్పు. మరి ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో కూని అయిపోయింది. వీళ్ళు చెప్పిన 7వ గ్యారంటీ అనేది నవ్వుల పాలైపోయింది.